భారతదేశ చరిత్ర ప్రియులకు, ప్రాచీన భారతదేశ సంస్కృతి ప్రియులకు విజ్ఞప్తి. ప్రాచీన భారతదేశ చరిత్రకు సంబంధించి ఇప్పటికీ 75 ఆధారాలను చూపించడం జరిగింది. క్రీస్తు పూర్వం 4వ శతాబ్దంలో హిందూ మతం పుట్టింది అని చరిత్ర పుస్తకాల్లో రాశారు. అది అసత్యమో అని ఈ 75 ఆధారాలు నిరూపిస్తున్నాయి. ఇప్పుడు 76వ ఆధారం చెప్పబోతున్నాను. దయచేసి మీరు 2 కార్డులు కొని, ఒక కార్డు కేంద్ర ప్రభుత్వానికి, ఒక కార్డు రాష్ట్ర ప్రభుత్వానికి రాయండి. ప్రాచీన భారతదేశ చరిత్రకు 181కి పైగా ఆధారాలు ఉన్నాయి కాబట్టి దానిని పాఠ్యవాచకాల్లో ప్రవేశపెట్టండి అని కోరుతూ లేఖ రాయండి. ఆ విధంగా లేఖ రాస్తే దేశానికి చాలా మేలు కలుగుతుంది. అంటే ప్రాచీన భారతదేశ చరిత్ర తెలుస్తుంది. మనకింత ప్రాచీన చరిత్ర ఉంది అని తెలియడం ఆనంద కారణం కదా. ఇప్పుడు ఇంకొక ఆధారం చెప్తాను. ఇమ్మాన్యుయల్ వెలువస్కీ అనేటువంటి రష్యన్ పరిశోధకుడు, ఆయన భూమిపై ప్రళయాలు అని పుస్తకం రాశాడు, ద ఎర్త్ ఇన్ ఉపేవల్. ఆ గ్రంథంలో ఆయన ఇప్పటికి 5,000 సంవత్సరాల వెనక, అంటే BC 3,000 సంవత్సరాల నాడు ప్రకృతిలో కలిగిన విపరీతమైన మార్పుల గురించి రాశారు. ఏమిటా మార్పులు? అట్లాంటిక్ సముద్రంలో భూమి పైకి లేచిందట, అల్ఫు పర్వతాలు ముందుకు జరిగిపోయేట. ప్రొడాలి అనేటువంటి ఆయన కూడా ఈ మాట చెప్పారు. ఆయన అవర్ మొబైల్ ఎర్త్ అనే గ్రంథంలో ఈ అల్ఫు పర్వతాలు ముందుకు వెళ్ళాయి, ముందుకు జరిగాయి అనే మాట చెప్పారు. ప్రఖ్యాత భూగర్భ శాస్త్రజ్ఞుడు FK మేథర్, గాము, వీళ్ళు రాసినటువంటి భూమి జీవిత చరిత్ర అనే పుస్తకం ఉంది, బయోగ్రఫీ ఆఫ్ ఎర్త్. ఈ సైన్స్ గ్రంథంలో అల్ఫు పర్వతాలు 100 మైళ్ళు ఉత్తరంగా కదిలాయి అన్నారు. 100 మైళ్ళు, 1 కాదు 2 కాదు. మోంటేనా పర్వత శిఖరం సదరపు భూమి మీద నుంచి పైకి లేచి వేరే పర్వతం చర్య పైన కూర్చుంది అని చెప్పాడు ఆయన. ఇప్పటి రాకీ పర్వతాలు నేషనల్ పార్కులోని మంచు శిఖరాలు చాలా మైళ్ళు తోసుకుపోయాయి అన్నారు. స్కాట్లాండ్లోని పర్వతాలు ఎక్కడికో నెట్టివేయబడ్డాయి అని చెప్పారు. ఏంటిది, పర్వతాలు నెట్టివేయబడ్డ ఆశ్చర్యంగా లేదు? ఎత్తైన పర్వత శిఖరాలపైన సముద్రంలో ఈదే చేపల అస్థిపంజరాలు దొరికేట. సముద్ర గర్భంలో బ్రతికే శంఖం పురుగులు ఉంటాయా, వాటి యొక్క అవశేషాలు, ఆల్చిప్పలు, ఇవన్నీ ఎవరెస్ట్ శిఖరం పైన దొరికేట. అంటే ఎవరెస్ట్ శిఖరం ఒకప్పుడు నీళ్లలో ఉంటే, సముద్ర జలంలో ఉంటే, అది పైకి రావడం వలన ఆ నీలి సముద్రం యొక్క జాడలు, అలాగే చేపల యొక్క, పీతల యొక్క అవశేషాలు ఆ పైన దొరికేట, ఎవరెస్ట్ శిఖరం పైన. అంటే సముద్రపు అడుగున ఉన్న ఎవరెస్ట్ శిఖరం పైకి లేచిందనమాట ఆ అవశేషాలు, అందుకని ఆ పైన మిగిలి ఉన్నాయని. పూర్వం ఇది కోట్ల సంవత్సరాల వెనక జరిగింది అని ఊహించేవారట. కానీ ఇది 5,000 సంవత్సరాల నాడు జరిగింది అని చెప్పని సైంటిస్టులు గుర్తించారు అని చెప్పి ఈ గ్రంథంలో రాయడం జరిగింది. కాశ్మీర్లో కొన్ని చోట్ల 5,000 అడుగుల ఎత్తుకి లేచింది పర్వతం, అది కూడా వాళ్ళు గుర్తించారు. అలాగే ప్రఖ్యాత సైన్స్ పరిశోధకుడు TT ప్యాటర్సన్ హార్వర్డ్ యూనివర్సిటీలో జరిపిన పరిశోధనలో హిమాలయ శిఖరాలు చరిత్ర కాలంలోనే పైకి లేచాయి అని చెప్పి ఆయన రుజువు చేశాట. స్టడీస్ ఆన్ ద ఐస్ ఏజ్ ఇన్ ఇండియా అండ్ అసోసియేటెడ్ హ్యూమన్ కల్చర్ అనే గ్రంథంలో 223వ పేజీలో ఆ విషయం చెప్పడం జరిగింది. ఇలాగా మహానుభావుడైనటువంటి ఆ రష్యన్ పరిశోధకుడు వెలువస్కీ సంక్షోభంలో భూగోళం, ఎర్త్ ఇన్ ఉపేవల్ అనే గ్రంథంలో 250 పరిశోధన గ్రంథాలని ఉదాహరించారు, సమీక్షించి క్రీస్తు పూర్వం 3000 ప్రాంతంలో పర్వతాలను, సముద్రాలను కుదిపివేసినటువంటి ఒక పెద్ద ప్రళయం వచ్చింది అని చెప్పని ఆయన వెల్లడించడం జరిగింది. ఇది ఏం తెలుపుతోంది? మనకు ద్వారక సముద్ర గర్భంలో మునిగిన టైం ఇది. క్రీస్తు పూర్వం ఈ 3000 సంవత్సరాల ప్రాంతంలో ఈ సముద్ర గర్భంలో మునిగింది ద్వారక.
అంటే కృష్ణావతారం తర్వాత జరిగింది ఇది. అప్పుడే కలిసికం ప్రారంభమైంది. ఏమండి అదే విషయం ఇప్పుడు ఈ పరిశోధకుని యొక్క బెలివోస్కీ అనేటువంటి పరిశోధకుని యొక్క రచన వలన స్థిరపడుతోంది. అంటే సముద్ర గర్భంలో ద్వారక ములగడం నిజం, అది 3000 సంవత్సరాల నాడు జరిగింది, 3000 సంవత్సరాల పూర్వం జరిగింది, ఇది చారిత్రకము అని తెలిసింది. ఎప్పుడైతే చారిత్రకమని తెలిసిందో ఆ ద్వారక వెంట శ్రీకృష్ణుడు అంటే పాండవులు, భారతం మొత్తం అంతా అదంతా కూడా సత్యము అని చెప్పడానికి బలమైనటువంటి ఉదాహరణ అవుతుంది. చూసారా? ఇది ఇంకో ఉదాహరణ. ఇది 76వ ఉదాహరణ అన్నమాట. ఇంకా ఇంకో ఉదాహరణ చెప్పాలి అంటే ఇంకో సాక్ష్యం చెప్పాలి. ఇప్పుడు 76 సాక్ష్యాలు చూపించాం, ఇంకా 77వ సాక్ష్యం గురించి ఈ పైన ప్రస్తావన చేస్తాను. మరింకో ప్రమాణం గురించి మీ ముందు చెప్తాను. మనకు హరప్పా అవశేషాలు దొరికాయి. హరప్పా అవశేషాలు అంటే ఇప్పటికీ 5500 సంవత్సరాల నాటివి అని సామాన్యంగా చెప్పుకుంటాం. ఈ హరప్పా అవశేషాల్లో ఒక యోగి ముద్రిక ఉన్నది. దీన్ని రొమిల్లా థాపర్ గారు కూడా చెప్పారు. యోగ శాస్త్రం పురాతనమైన భారతీయ శాస్త్రం. యోగ విషయాలను తెలిపేటువంటి ఉపనిషత్తులు 20 ఉన్నాయి. వాటిని యోగోపనిషత్తులు అంటాం. పతంజలి యోగ సూత్రాలు ప్రసిద్ధం. హఠయోగ ప్రదీపిక మొదలైనవి ఎన్నో శాస్త్ర గ్రంథాలు మనకున్నాయి. ఈ హరప్పావశేషాల్లో ఆసనంలో కూర్చున్న ఒకనొక యోగి యొక్క ముద్రిక ఉంది. ఆయనకి జడ ఉంది. యోగ దీక్షలో ఉన్నవారు జుట్టు గోళ్ళు తీరు. ఆయనకి పెద్ద పొడవైన జుట్టు కనబడుతుంది. శ్రీరాముడు అడవికి వెళ్లే సమయంలో మర్రిపాలతోటి శ్రీరాముడు లక్ష్మణుడు జుట్టుని జడలు కట్టించుకుంటారు. అంటే తపస్సు చేసుకునేటువంటి వాళ్లకు ఆ విధంగా జుట్టు జడలు కట్టించుకోవడం అనేది ఒక అలంకారం. కారణం ఏంటంటే వాళ్ళు 3 పూట్లు స్నానం చేస్తారు. జుట్టుతోటి స్నానం చేసినట్లయితే పామరైన దోషాలు పడతాయి కనుక ఆ విధంగా చేస్తారు. ఇప్పుడింతకీ ఈయన పద్మాసనం వేసుకు కూర్చున్నాడు. యోగుల పరంపర హిమాలయాల్లో, అరుణాచల్లో మౌనస్వామి యొక్క సిద్ధేంద్రపేట వనంలో ఎప్పటికీ ఉంది అని చెప్తారు. యోగులు ధ్యానం చేసుకుంటూ ఉన్నారు అని చెప్తారు. 5000 సంవత్సరాల కంటే ముందు నుంచి భారతదేశంలో యోగం ఉంది. ఈనాడు ప్రపంచమంతా యోగం వ్యాపించింది కనుక జూలై 21 అంతర్జాతీయ యోగ దినోత్సవంగా ప్రపంచ ప్రజలను చైతన్యపరుస్తున్నారు. ఇది ఆనందకరమైన పరిణామం సరికదా. ఇది ఏం తెలుపుతోంది మనకి? ఈ హిందూ ధర్మం 5000 సంవత్సరాల నాడు ఉంది అనే విషయం రుజువు చేస్తోంది ఈ యోగి యొక్క ముద్రిక.